మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఏపీ నుండి ఓల్డ్ క్లాస్ 10th క్లాస్ తెలుగు నుండి చాలా ఇంపార్టెంట్ వీడియోలు అయితే రన్ అవుతున్నాయండి. టెట్ మరియు డిఎస్యు ఎంతో బాగా ఉపయోగపడే మెటీరియల్ అంటే స్టార్టింగ్ కవిత పరిచయాలు, ఉద్దేశాలు, నేపథ్యాలు మొదలుకొని పాఠ్యాంశం చివరి నుండే పదజాలం, భాషను గురించి తెలుసుకుందాం. మొత్తం అన్నింటినీ కూడా ప్రతి లైన్ని కూడా బిట్గా మలిచినటువంటి వీడియోలు అండి. మరి వీడియోని అయితే ఫాలో అవ్వండి. మరి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరి ఇది ఓల్డ్ 10th క్లాస్ తెలుగు నుండి ఇది రెండో వీడియో అండి. మొదటి వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉందండి, అక్కడి నుంచి చూడండి. అదేవిధంగా ఈ వీడియో చివరి కూడా మీకు డిస్ప్లే అవుతుంది, అక్కడి నుంచి కూడా చూడొచ్చండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి మీరు లైక్ చేస్తేనే మాకు ఎంతో ఉత్సాహం నింపి మరిన్ని ఎక్కువ మంచి వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ అయితే కలుగుతుందండి. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. ఇది రెండో వీడియో. 3, 4 పాఠాలు అనేవి దీనిలో ఉంటాయండి. మరి మూడవ పాఠము వెన్నెల. వెన్నెల అనే పాఠ్యాంశ రచయిత ఎర్రాప్రగడ. ఎర్రన అంటామండి. ఎర్రాప్రగడకు మరో పేరు ఎర్రన. మరి పాఠ్యాంశ నేపథ్యం చూద్దామండి. హిరణ్యకశిపుడు వనవిహారం చేసిన సందర్భంలో వసంత ఋతువును, సాయం సమయాన్ని, చంద్రోదయాన్ని కవి అయితే వర్ణించడం అయితే జరిగింది. రోజంతా తీవ్రమైన ఎండను ప్రసరింపచేసే సూర్యుడు ఇంకా ఉష్ణపాతాన్ని పెంచితే అసుర నాయకుడైనటువంటి హిరణ్యకశిపుడు సహింపడేమో అన్నట్లు నెమ్మదిగా పక్కకు తొలగిపోయాడు. తదనంతరం ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులను రమణీయంగా వర్ణించారు ఈ పాఠ్యాంశ నేపథ్యంలో. మరి పాఠ్యభాగ వివరాలండి. ఈ పాఠ్యము కావ్య ప్రక్రియకు చెందినది. కావ్యం వర్ణన ప్రధానంగా సాగుతుంది. ప్రస్తుత పాఠ్యాంశము ఎర్రన రచించినటువంటి నృసింహ పురాణంలోని తృతీయ అశ్వాసంలోనిది. పాఠం పేరేం పేరండి? వెన్నెల అనే పాఠ్యాంశము ఎర్రన రచించినటువంటి నృసింహ పురాణంలోని తృతీయ అశ్వాసంలోనిది. ఓకేనండి. ఇప్పుడు కవి పరిచయం చూద్దామండి. ఎర్రన కవిత్రయంలో మూడవ వాడు ఎర్రన. ఈయన 14వ శతాబ్దపు ప్రథమార్థంలో జీవించినటువంటి కవి అండి. ఎర్రన తల్లిదండ్రుల గురించి చూసినట్లయితే ఎర్రన తల్లిదండ్రులు పోతమాంబిక సోరనార్యులు. మరి ఈయన యొక్క గురువుగారి పేరు శంకరస్వామి. అదేవిధంగా అద్దంకిని రాజధానిగా చేసుకొని పాలించినటువంటి ప్రళయ వేమారెడ్డి ఆస్థాన కవి ఈయనండి ఎర్రన. ప్రళయ వేమారెడ్డి ఆస్థాన కవి ఈ యొక్క ఎర్రన. ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వశేషము, నృసింహ పురాణము. మరి ఈ నృసింహ పురాణంలోంచే ఈ వెన్నెల పాఠ్యాంశం అనేది తీసుకోవడం జరిగిందండి. రామాయణము, హరివంశము మొదలైనటువంటి గ్రంథాలను ఎర్రన రచించారు. హరివంశాన్ని ఎవరు రచించారు? ఎర్రన. నృసింహ పురాణాన్ని ఎవరు రచించారు? ఎర్రన. అదేవిధంగా ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వశేషము కూడా ఈ యొక్క ఎర్రన రచించడం అయితే జరిగిందండి. అదేవిధంగా వీటిలో రామాయణం లభ్యం కాలేదండి. అలభ్యం అంటే మరి తన రామాయణ హరివంశాలను వేమారెడ్డికి అంకితం చేసినటువంటి ఎర్రన. మరి ఇక్కడ హరివంశాన్ని ఎవరికి అంకితం చేశారు అంటే అద్దంకిని రాజధానిగా చేసుకొని పాలించినటువంటి ప్రళయ వేమారెడ్డికి అంకితం అయితే చేయడం జరిగిందండి. అదేవిధంగా భారతాన్ని రాజరాజ ఎవరికి అంకితం ఇచ్చాడు? రాజరాజ నరేంద్రునికి. అదేవిధంగా నృసింహ పురాణాన్ని అహోబిల నరసింహస్వామికి అంకితమైతే ఇచ్చారండి. అదేవిధంగా ఎర్రన రచనలో వర్ణనలు అనేది అధికంగా ఉంటాయండి. తదనంతరం కాలంలోని కవుల వర్ణనకు ఎర్రన వర్ణనలే ప్రేరణించాయి. అదేవిధంగా ప్రబంధ లక్షణమైనటువంటి అష్టాదశ వర్ణనలో ఇంచుమించుగా అన్ని వర్ణనలు కూడా నృసింహ పురాణంలో మనకి కనిపిస్తూ ఉంటాయండి. అష్టాదశ వర్ణనలో ఇంచుమించు అన్ని వర్ణనలో కూడా నృసింహ పురాణంలో కనిపిస్తుంటాయి. మరి ఎర్రనకు ఉన్నటువంటి బిరుదు ప్రబంధ పరమేశ్వరుడు అంటారండి. ఇతనికి
శివ శివభక్తి పారమ్యాన్ని అనుసరించి శివభక్తి పారమ్యాన్ని అనుసరించి శంభుదాసుడు అనే పేరు కూడా గాంచారండి. అంటే ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనే బిరుదులు ఎర్రన్నకైతే ఉన్నాయండి. ఎర్రన్న రచనా ప్రభావం పోతన మీద ఉన్నదని విమర్శకులు సైతం భావిస్తున్నారండి. ఓకేనండి. మరి పాఠ్యాంశం చివరన ఉన్నటువంటి భాషాంశాలు పదజాలం చూసేద్దామండి. ఇక్కడ స్మితకాంతి అంటే చిరునవ్వుల వెలుగు అని అర్థమండి. దివి ఆకాశం, మిక్కుటం అంటే అధికం, రజనీకర బింబం అంటే చంద్రబింబం, రజనీకర బింబం అంటే చంద్రబింబం. ఇక్కడ నానార్థాలు చూద్దామండి. వెల్లి అంటే ప్రవాహం, వెల్లువ, తెలుపు. కుండలి అంటే పాము. ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా. నెమలి, గుండ్రనిది. కుండలి అంటే గుండ్రనిది, పాము, నెమలి. నెట్టవడుచు అంటే ఉప్పొంగు, విజృంభించు, రోమాంచితమగు. ఈ విధంగా నానార్థాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు పర్యాయ పదాలు చూద్దామండి. చాట్పు అంటే విధము, భంగి, రీతి. వెల్లి అంటే ప్రవాహం, వెల్లువ. ఇక్కడ పర్యాయ పదం అండి. వెల్లి అంటే ప్రవాహం, వెల్లువ. చాట్పు అంటే విధము, భంగి, రీతి. అదేవిధంగా కైరవం అంటే కలువ, ఇందీవరం, కుముదం. మరొకసారి చెప్తున్నానండి. కైవరం అంటే కలువ, ఇందీవరం, కుముదం. ఈ విధంగా అండి. మరి కౌముది అంటే వెన్నెల, జ్యోత్స్న. కౌముది అంటే వెన్నెల. ఈ పాఠ్యాంశం పేరండి. కౌముది, వెన్నెల, జ్యోత్స్న. చంద్రుడు అంటే సోముడు, శశాంకుడు. సోముడు, శశాంకుడు. తమస్సు లేదంటే తమం అంటే చీకటి, అంధకారం. ఇక్కడ ప్రకృతి వికృతులు చూద్దామండి. సంధ్య, సంధ్య. దిశ, దశ. ధర్మము, దమ్మము. రాత్రి, రాతిరి. నిశ, నిశ. గర్వము, గరువము. యత్నము, జతనము. చంద్రుడు, చంద్రుడు. ఈ విధంగా మనము చెప్పుకుంటుంటామండి. మరి వడదేశి సంధి పేరు, సూత్ర పేరు రాయడం అండి. మరి రజనీశ్వరుడు అంటే రజనీ ప్లస్ ఈశ్వరుడు, రజనీ సవర్ణ దీర్ఘ సంధి. చంద్రికాంబోధి అంటే చంద్రిక ప్లస్ ఆంబోధి, చంద్రికాంబోధి సవర్ణ దీర్ఘ సంధి. సముత్సకాకృతి, సముత్సుకాకృతి అంటే సముత్సక ప్లస్ ఆకృతి, సముత్సకాకృతి సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి సూత్రం చూద్దామండి. ఆ ఈ ఉ అరువులకు అవే అచ్చుల పరమైన సవర్ణములైన క్రమంగా వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. దివసేంద్రుడు, దివస ప్లస్ ఇంద్రుడు, దివిసే ఇంద్రుడు అంటే గుణసంధి అండి. ఇక్కడ గుణసంధి సూత్రం చూద్దామండి. అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవో ఆర్లు ఆదేశంగా వస్తాయి. చంద్రుడు ఉదయించే, చంద్రుడు ప్లస్ ఉదయించే, చంద్రుడు ఉదయించే ఉత్వసంధి. దీర్ఘములైన, దీర్ఘములు ప్లస్ అయిన, దీర్ఘములైన ఉత్వసంధి. ఆకాశమున, ఆకాశము ప్లస్ అను, ఆకాశమను అంటే ఉత్వసంధి. తలమెక్కి, తలమెక్కి అంటే తలము ప్లస్ ఎక్కి, తలమెక్కి ఉత్వసంధి. ప్రియం బెసగగా, ప్రియంబు ప్లస్ ఎసగగా ఉత్వసంధి అండి. ప్రియంబు ప్లస్ ఎసగగా అంటే ఉత్వసంధి. ఇప్పుడు ఉత్వసంధి సూత్రం చూద్దామండి. ఉత్తునకు అచ్చు పరంబగినప్పుడు, ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యంగా వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అత్యంత, అతి ప్లస్ అంత, అత్యంత. ఇక్కడ యావత్తు వచ్చింది యనాదేశ సంధి. ఈ ఉ అరువులకు అసవర్ణాలైనటువంటి అచ్చుల పరమైనప్పుడు క్రమంగా యావారాలు ఆదర్శంగా వస్తాయి. యావారాలు వస్తున్నాయి కాబట్టి యావారాలను ఎన్నులు అంటారు కాబట్టి ఎన్నులు వచ్చే సంధి కాబట్టి యనాదేశ సంధి అంటారు. వంటాముదము, వంట ప్లస్ ఆముదము, వంటాముదము అత్వసంధి. అత్వసంధి సూత్రం చూద్దామండి. అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళం. ఇక్కడ ఉత్వసంధి చూస్తున్నప్పుడైతే సంధి నిత్యం, ఇక్కడ అత్వసంధి సంధి బహుళం. ఓకేనండి. ఏమనిరి, ఏమి ప్లస్ అనిరి, ఏమనిరి ఇత్వసంధి. ఇత్వసంధి చూద్దామండి. ఇత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి వైకల్పికము, ఇత్వసంధి. బహుళం, బహుళం అత్వసంధి. నిత్యం, ఉత్వసంధి. ఈ చాలా 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 ఇంపార్టెంట్ అండి.
మరి అవ్యదంబున, ఆ ప్లస్ విదంబున అవ్యదంబున, ఇక్కడ త్రిక సంధి అండి. ఆ ఈ ఏ అనే సర్వనామములకు త్రికములు అని పేరండి. ఇక్కడ చూసినట్లయితే ఆ ఈ ఏ అనే సర్వనామములకు త్రికములు అని పేరండి. మరి త్రికము మీద అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళంగానగు అంటే బహుళంగా వస్తుంది. మరొక సూత్రం కూడా ఉందండి. ద్విరక్తంబగు హల్లు పరమైనప్పుడు అచ్చుకంబగు దీర్ఘానికి హ్రస్వంబగు అనే సూత్రం కూడా ఉంటుందండి. ఇప్పుడు విగ్రహవాక్యం చూద్దాము. నలు దశలు అంటే 4 సంఖ్య గల దశలు ద్విగు సమాసము. సూర్యచంద్రులు, సూర్యుడును చంద్రుడును ద్వంద్వ సమాసం. నిశా సతి అంటే నిశ అనడి సతి, ఇక్కడ రూపక సమాసము. అనడి అని వచ్చింది, నిశ వేరు సతి వేరు, అనడి అని వచ్చింది కాబట్టి రూపక సమాసం. చంద్రికాంబోది అంటే చంద్రిక అనడి అంబోది అంటే రూపక సమాసము. ఇక్కడ అలంకారాన్ని గుర్తించాలండి. ఇక్కడ పద్యం చూడండి. అభినుతేంబు చంద్రికాంబోది అఖిలాంబు నెట్టలముగా నెట్టబడిచే. మరి ఈ పద్యంలో రూపక అలంకారం అనేది ఉందండి. అంటే రూపక అలంకారం అంటే ఉపమాన ఉపమేయాలకు భేదం లేనట్లుగా చెప్పడాన్ని మనము రూపక అలంకారం అంటారు. ఇక్కడ సమన్వయం చూసుకున్నట్లయితే ఇక్కడ చంద్రిక అంటే వెన్నెల, దానిని మనం ఉపమేయం అంటారు. ఉపమానము అంటే ఇక్కడ అంబోది. ఆ రెండింటికి భేదం ఉన్నా కూడా భేదం లేనట్లు చెప్పబడింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అలంకారము రూపక అలంకారము. ఇక్కడ ఆట వెలది పద్య లక్షణాలు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మిత్రులు గమనించాలి. 10th క్లాస్ ఓల్డ్ న్యూలో కూడా అన్నీ కూడా సిమిలారిటీగా ఉన్నాయండి. నేను ఒక ఓల్డ్ చేయడం జరిగింది, న్యూ కూడా చేయడం జరిగింది. మొదటి 4 పాఠాలు ఇందులోని గ్రామర్ ఒకేలా ఉంది. ఎక్కడ కూడా కాస్త ఎగ్జాంపుల్స్ అయితే మారుతాయి ఉన్నాయి అంతే తప్ప మిగతా అన్నీ కూడా సేమ్ టు సేమ్ అండి. మిత్రులు ఓల్డ్ అండ్ న్యూ అని కన్ఫ్యూజ్ అయితే పడొద్దండి. ఓన్లీ కవి పరిచయాలు అవి కూడా సిమిలారిటీగా ఉన్నాయి, కానీ ఆ పాఠం యొక్క ప్రక్రియ, ఆ పాఠం యొక్క నేపథ్యము ఇవి మారుతాయి తప్ప మిగతావన్నీ సేమ్ టు సేమ్ అండి. మిత్రులైతే గమనించాలి. మరి ఆట వెలది అనేది ఉపజాతి పద్యం అండి. ఈ పద్యంలో 4 పాదాలు అయితే ఉంటాయండి. 1, 3 పాదాలు ఒక రకంగాను, 2, 4 పాదాలు ఒక రకంగాను ఉంటాయి. మరి 1, 3 పాదాల్లో ఎలా ఉంటాయి అంటే 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటాయండి. 1, 3 పాదాలలో ఆట వెలదిలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటాయి. మరి 2, 4 పాదాల్లో ఏముంటాయి అంటే 5 కూడా సూర్యగణాలే ఉంటాయి. ఇది ఆట వెలదిలో. మరి ప్రతి పాదంలోనూ 4వ గణం మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది. ఎత్తి లేని చోట ప్రాస ఏతి అనేది చెల్లుతుందండి. ప్రాస నియమం అనేది పాటించనవసరం లేదండి. ఓకేనండి. మరి ఆల్రెడీ సూర్యగణాలు ఇంద్రగణాల గురించి చెప్పుకున్నాము. ఇంద్రగణాలు 6 అండి. నల్ల నగసల భరత ఇంద్రగణాలు టోటల్గా అయితే 6 అండి. నల నగసల భరత. మరి సూర్యగణాలు నగనం హగనం ఈ 2 కూడా సూర్యగణాలండి. మరి హగనం అంటే ఏమిటో మీకు తెలిస్తే, హగనం అంటే లఘువు గురువు లఘువ, ఇది తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి మీ యొక్క టాలెంట్ని మధ్యలో మీరు పాసివ్గా అవ్వకుండా ఉండడం కోసము హగనం అంటే ఏంటి ఇలాంటి క్వశ్చన్లు అయితే అడుగుతున్నాను. మిత్రులు తప్పుగా అయితే అనుకోవద్దండి. నెక్స్ట్ 4వ పాఠము ధన్యుడు. ఈ పాఠ్యాంశం యొక్క రచయిత పరవస్తు చెన్నయ్య సూరి గారండి. మరి ఈ ధన్యుడు అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం చూద్దామండి. మంచి మిత్రుల కలయిక మన జీవితాన్ని ఓ మలుపు తిప్పుతుంది. అందుకే ఎప్పుడు సన్మిత్రులను అంటే మంచి మిత్రులు పొందాలని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిదని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అండి. మరి పాఠ్యభాగ వివరాలు చూద్దామండి. మరి ధన్యుడు పాఠ్యభాగ వివరాలు చూద్దాము. ఈ పాఠ్యాంశము కథా ప్రక్రియకు చెందినది. దేనికండి? కథా ప్రక్రియకు చెందినది. సంస్కృతంలో విష్ణు శర్మ పంచతంత్రం విశ్వవిఖ్యాతిగాంచింది. సంస్కృతంలో పంచతంత్రాన్ని రచించింది విష్ణు శర్మ గారండి. మరి దాన్ని అనుసరించి అనేక గ్రంథాలు అయితే వచ్చాయండి. వాటిలో లక్ష్మీనారాయణ పండితుడు హితోపదేశం ఒకటి ఉందండి. లక్ష్మీనారాయణ పండితుడి యొక్క హితోపదేశం ఒకటి.
అది ఆధారంగా చేసుకొని చిన్నయసూరి నీతి చంద్రికను తెలుగులో అయితే రచించారండి. ఇక్కడ సంస్కృతంలో పంచతంత్రాన్ని తెలుగులోకి అనువదించింది దేని కింద అంటే నీతి చంద్రిక కింద. దాన్ని నీతి చంద్రిక ఎవరు అనువదించారు అంటే చిన్నయసూరి అండి. ఇది గ్రాంధిక వచనంలో సాగుతుందండి. పశుపక్ష్యాదులే పాత్రలుగా లోకరీతిని నీతిని ప్రబోధిస్తూ కథనాలు అయితే సాగుతుంటాయండి. మరి ఈ పాఠ్యాంశము అంటే ధన్యుడు అనే పాఠ్యాంశము నీతి చంద్రికలోని మిత్రలాభం నుండి గ్రహించబడింది. మరి కవి పరిచయం చూద్దామండి. మరి పరవస్తు చెన్నైశ్వరి గారు తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని శ్రీ పెరంబదూరులో జన్మించారు. మరి మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో ఏ కళాశాల అండి? పచ్చయ్యప్ప కళాశాలలో తెలుగు పండితుడిగా పనిచేశాడు. సూరి అనేది ఈయన బిరుదు. పరవస్తు చెన్నై సూరి అనేది ఈయన బిరుదు. సూరి అంటే పండితుడు అని అర్థం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సూరి అంటే పండితుడు. తెలుగు, తమిళ, సంస్కృత, ఆంగ్ల భాషలలో చిన్నయసూరి మంచి పండితుడు. చిన్నయసూరి అక్షరగుచ్చము, ఆంధ్ర కాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణము, సూత్రాంధ్ర వ్యాకరణము, శబ్దలక్షణ సంగ్రహము, బాల వ్యాకరణము, నీతి చంద్రిక మొదలైనటువంటి గ్రంథాలు అయితే రాయడం జరిగిందండి. ఈ నీతి చంద్రిక నుంచే తీసుకోవడం జరిగింది. మరి మిత్రులైతే గమనించాలి. ఈయన రచనా శైలుల్లో పాఠకుని ఆకట్టుకునేలా ప్రాచీన కావ్య భాషలో అయితే ఉంటుందండి. ఈయన రచనా శైలి ప్రాచీన కావ్య భాషలో, ఇతని యొక్క రచనా శైలి ప్రాచీన కావ్య భాషలో ఉంటుంది. వాడు డిఫరెంట్గా అడుగుతుంటాడండి. రచనా శైలి ఏ విధంగా ఉంది అని అడుగుతుంటాడు. వచన కవిత, పద్యరచన, కావ్య భాష ఈ విధంగా అడుగుతుంటాడండి. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రాచీన కావ్య భాషని గుర్తుంచుకోవాలి. మరి ఈయన రాసినటువంటి బాల వ్యాకరణము నేటికి కావ్య భాషకు ప్రామాణిక గ్రంథంగా ఉంది. మరి కావ్య భాషకు ప్రామాణిక గ్రంథంగా ఉన్నది ఏంటి అంటే బాల వ్యాకరణము. మరి బాల వ్యాకరణాన్ని ఎవరు రాశారు? చిన్నయసూరి గారు. మరి నీతి చంద్రిక, బాల వ్యాకరణాలు లక్షణ గ్రంథాలుగా ప్రసిద్ధి అయితే పొందాయండి. మరి ఈ పాఠ్యాంశం ధన్యుడు పాఠ్యాంశం చివర ఉన్నటువంటి భాషాంశాలు, పదజాలాన్ని ఒకసారి చూసేద్దామండి. ఇక్కడ ప్రకృతి వికృతులు చూద్దామండి. భోజనం, భోనం, శబ్దం, సద్దు, కార్యం, కర్జం, గృహము, గీము, గౌరవం, గారవం, శాస్త్రం, చట్టం, ధర్మము, దమ్మము, సంతోషం, సంతసం. వ్యుత్పత్తార్థాలండి. పుత్రుడు, పున్నామ నరకం నుండి రక్షించేవాడు. కుమారుడు, దేహి, దేహాన్ని ధరించినవాడు. మనిషి, దేహి అంటే మనిషి అట. ఈశ్వరుడు, స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు. శివుడు. మూసికము, అన్నాదులను దొంగిలించినది. ఎలుక. ఇక్కడ నానార్థాలండి. వివరము అంటే బెలము, విపులము. బెలము అంటే రంధ్రం అండి. ఇక్కడ నానార్థంలో వివరానికి నానార్థము బెలము, విపులము. వనము, అడవి, జలము. వనము అంటే అడవి, జలము. ఫలము అంటే పండు, ప్రయోజనము. అమృతము, సుధ, పాలు. ఇక్కడ పర్యాయ పదాలు చూద్దామండి. జంతువు అంటే మృగము, మెకము. మూర్ధము అంటే తల, శిరస్సు. మూర్ధము అంటే తల, శిరస్సు. బలము అంటే శక్తి, సత్తువ. వివరము అంటే బెలము, రంధ్రము. ఇక్కడ కూడా వచ్చిందండి. మరి వ్యాకరణంశాల్లో విడదీయడం అండి. అందున్ ప్లస్ చోడాకర్ణుడును, అందున్ జోడాకర్ణుడును. ఇక్కడ సరళ దేశ సంధి అండి. అదేవిధంగా చోడాకర్ణుడును అంటే చోడాకర్ణుడు ప్లస్ అను, చోడాకర్ణుడను అంటే ఉత్వ సంధి అండి. ఇక్కడ తడవులన్ ప్లస్ పట్టి ఇది సరళాదేశ సంధి అండి. ఈ ప్లస్ ఎలుక, ఈ ఎలుక. ఇక్కడ య అనే అక్షరము ఆగమంగా వచ్చింది కాబట్టి ఎడాగమ సంధి అండి. చేయుచున్నది, చేయుచు ప్లస్ ఉన్నది, చేయుచున్నది ఉత్వ సంధి.
మరి సరళాదేశ సంధి సూత్రాలు చూద్దామండి. ధృత ప్రకృతికమైనది పరుసములకు సరళాలు ఆదేశంగా వస్తాయి. ఇక్కడ పరుసాలు అంటే కచట దెబ్బలు, సరళాలు అంటే గజడ దెబ్బలు, అంటే ధృత ప్రకృతికాలు అంటే ఇక్కడ ధృతము అంటే నకారం అండి. ధృత ప్రకృతికం మీద పరుసములకు సరళాలు ఆదేశంగా వస్తాయి. ఆదేశ సరళాలకు ముందున్నటువంటి ధృతానికి బిందు సంశ్లేషలు విభాసగా వస్తాయి. ఇక్కడ ఉత్వసంధి సూత్రం చూద్దామండి. ఉత్తునకు అచ్చు పరంబాణముడు సంధి నిత్యంగా వస్తుంది. ఎడాగమ సంధి సూత్రం కూడా ఉందండి. సంధి లేని చోట స్వరంబు కట్టే పరంబైన స్వరానికి ఎడాగమంబగు. ఇది ఎడాగమ సంధి సూత్రం అండి. ఇక్కడ అచ్చపు పూల తోట, అచ్చము ప్లస్ పూల తోట, ఇది పుంపాదేశ సంధి అండి. నీలపు గండ్లు, నీలము ప్లస్ గండ్లు పుంపాదేశ సంధి. ముత్యపు సరులు, ముత్యము ప్లస్ సరులు పుంపాదేశ సంధి. సరసపు మాట, సరసము ప్లస్ మాట సరసపు మాట పుంపాదేశ సంధి. సింగపు కొదమ, సింగము ప్లస్ కొదమ పుంపాదేశ సంధి. ఇక్కడ అన్నీ కూడా పా అకారాలు వస్తున్నాయండి, గమనించాలి మిత్రులు. ముత్యపు చెప్ప, ముత్యము ప్లస్ చెప్ప ముత్యపు చెప్ప పుంపాదేశ సంధి. కొంచెపు నరుడు, కొంచెము ప్లస్ నరుడు కొంచెపు నరుడు పుంపాదేశ సంధి. ఇక్కడ పుంపాదేశ సంధి సూత్రం చూద్దామండి. కర్మధార్యములందు మూవర్ణమునకు పు లేదా సున్న పు ఇవి ఆదేశంగా వస్తే దానిని పుంపాదేశ సంధి అని కూడా అంటుంటారండి. విగ్రహవాక్యాలు చూద్దామండి. చంపకవతి పట్టణము, చంపకవతి అనే పేరు గల పట్టణము అంటే సంభావన పూర్వపద కర్మధార్య సమాసము. మహాభాగ్యము అంటే గొప్పదైనటువంటి భాగ్యము. ఇక్కడ విశేషణము అనేది పూర్వపదములో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. సేవా వృత్తి, సేవ అనేది వృత్తి రూపక సమాసము. పదాబ్జములు అంటే అబ్జముల వంటి పదములు, అబ్జముల వంటి పదములు అంటే ఉపమాన ఉత్తర పద కర్మధారి సమాసము. కలువ కన్నులు, కలువల వంటి కన్నులు అంటే ఉపమాన పూర్వపద కర్మధారి సమాసము. మామిడి గున్న అంటే గున్న అయిన మామిడి, ఇక్కడ విశేషణ ఉత్తరపద కర్మధారి సమాసం. మృదు మధురం, మృదువైనది మధురమైనది విశేషణ ఉభయపద కర్మధారి సమాసము. ఇక్కడ ఆధునిక వ్యవహార భాషలో ఆధునిక వ్యవహార శైలులకు అంటే ఆధునిక వచనములకు మార్చడం అండి. ఇక్కడ వివేకహీనుడైనటువంటి ప్రభువుని సేవించట కంటే వనవాసవము ఉత్తమం. ఆధునిక వచనం చూసినట్లయితే వివేకము లేని రాజును సేవించడం కన్నా అడవిలో ఉండడం మంచిది. ఎలుక ప్రతిదినము చిలక కొయ్య మీదకెగిరి పాత్ర నందున్న ఎన్నము భక్షించిపోవచ్చున్నది. ఆధునిక వచనం చూసినట్లయితే ఎలుక ప్రతిరోజు చిలక కొయ్యపైకి ఎగిరి పాత్రలో ఉన్న అన్నాన్ని తినిపోతుంది. మరి చివరిదండి, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. మీలాంటి ఎంతోమంది మిత్రులకు వీడియో అయితే షేర్ అవుతుంది. ఇంకొక రేపటి లేదా ఎల్లుటి కల్లా 10th క్లాస్ తెలుగు అయితే ఓల్డ్ తెలుగు అయితే కంప్లీట్ అయిపోతుందండి. మిత్రులు మరి వీడియోలను అయితే ఫాలో అవుతుండండి. తప్పనిసరిగా మీకు సపోర్ట్గానే ఉంటాను. మరి ఏదైనా పలానా వీడియో కావాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి, చేస్తానండి. అంటే బుద్ధిహీనత వల్ల సమస్త కార్యములు కూడా నిదాఘనది పొరములట్లు వినాశమునందును. ఇక్కడ దీని యొక్క ఆధునిక వచనం చూసుకున్నట్లయితే తెలివి తక్కువ వల్ల, బుద్ధిహీనత అంటే తెలివి తక్కువ వల్ల తనం వల్ల పనులన్నీ కూడా ఎండాకాలంలో నదులలో నీళ్ళల్లో నశిస్తుంటాయి అనేది ఇక్కడ ఆధునిక వచనం అండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.